మిత్రులారా, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఇంకొక వారం రోజులు కూడా లేదు. సెప్టెంబర్ 9న జరగబోతుంది. ఇది నంబర్స్ పరంగా చూస్తే ఎన్డీఏకి విజయావకాశాలు మెరుగ్గా ఉన్నప్పటికీ కూడా ఎన్డీఏలో కలకలం ప్రారంభమైంది. భయం పట్టుకుంది. ఆ భయం అనేటటువంటిది అమిత్ షా వ్యక్తిగత దాడి రూపంలో వ్యక్తమైంది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి మీద ఆయన చేసినటువంటి పర్సనల్ అటాక్ ద్వారా ఓహో వీళ్ళకేదో భయం ఉంది, క్రాస్ ఓటింగ్ జరిగేటటువంటి భయం ఏదో ఉంది అనేటటువంటిది. ఇప్పుడు ఏమిటయ్యా అంటే అసలు బీజేపీలోనే తిరుగుబాటు జెండా ఎగురుతుందా? ఎవరు ఎగరేస్తున్నారు? ఎందుకు ఈ భయాలకన్నిటికీ కారణం అనే దాని మీద నేషనల్ మీడియాలో పెద్ద చర్చ సోషల్ మీడియాలో ముఖ్యంగా జరుగుతుంది. అదేమిటయ్యా అంటే నితిన్ గడ్కరీని మోడీ స్థానాన్ని భర్తీ చేయగల సరైనటువంటి నాయకుడు బీజేపీలో ఉంటే అది నితిన్ గడ్కరీ అని అంటారు కదా. ఇంతకుముందు కూడా తన వ్యతిరేక స్వరాలు వినిపించాడు కదా. కాస్త ఇండిపెండెంట్గా ఉండే నాయకుడు, ఇండిపెండెంట్గా ఆలోచించి ఇండిపెండెంట్గా మాట్లాడేటటువంటి నాయకుడు కదా. ఆయన నిన్న మొన్న చాలా తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఒక మీటింగ్లో మరాఠీలో మాట్లాడుతూ. ఆ వ్యాఖ్యలతో ఇక హల్చల్ మొదలైంది, కలకలం మొదలైంది బీజేపీలో. ఏమిటిది? మనకి వ్యతిరేకంగా ఏమైనా జెండా ఎగురుతుందా? ఏమైనా ప్రయత్నాలు సాగుతున్నాయా? ఇది వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఏమైనా రిఫ్లెక్ట్ అవుతుందా? మనం ఏమైనా దెబ్బతింటామా? దెబ్బ అంటే మామూలు దెబ్బ కాదు. నంబర్స్ ఉండి కూడా ఓడిపోతే అది ప్రభుత్వ పతనానికి దారితీసేటటువంటి అవకాశం ఉండేటటువంటి పరిణామం అవుతుంది. అందుకని వీళ్ళ భయం అనమాట. అయితే నితిన్ గడ్కరీ ఏమన్నాడో చూద్దాం. ఆయన ఏమన్నాడంటే, ఒకటి జనరల్ పేరేమి ఎత్తలేదు, అమిత్ షా పేరు కానీ నరేంద్ర మోడీ పేరు కానీ ఆయన ఎత్తలేదు. కానీ ఆయన అన్నాడు ఏమంటే అంటే జో లోగోं को अच्छा मूर्ख बना सकते वही अच्छा नेता बन सकता है. ప్రజల్ని మూర్ఖుల్ని చేసే సమర్థుడైనటువంటి వాడే గొప్ప నేత కాగలడు అని. ఇదేముంది, ఇది ఎవరికైనా వర్తిస్తుంది కదా అని చెప్పేసి మనం కొట్టిపాడేసేయచ్చు. అది నితిన్ గడ్కరీ ఒక మోడీని అమిత్ షాని అన్నాడని ఎందుకు అనుకోవచ్చు. ఆ తర్వాత ఇంకో మాట అన్నాడు, అది చాలా కీలకమైనటువంటిది. ఆయన అన్నది ఏమిటయ్యా అంటే ధర్మ కాజ్ సే మంత్రి నేతాओं को दूर रखें. ధార్మిక కార్యక్రమాల నుంచి, అంటే మతపరమైన కార్యక్రమాల నుంచి మంత్రులను నాయకులను దూరంగా ఉంచాలి. ధర్మ की आड़ में राजनीति समाज के लिए नुकसानदायक है. మతపరమైనటువంటి విషయాల్లో రాజకీయం చేయడం అనేటటువంటిది సమాజ్ కే లియే, ఈ సమాజానికి అత్యంత ప్రమాదకరమైనటువంటిది. రాజనీతిజ్ఞ జహా ఘుస్తే హై, ఇది ఇంకా కీలకమైన వ్యాఖ్య. ఈ రాజకీయ నాయకులు ఉన్నారే, వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ ఆగ్ లగాయే బినా నహీ రహతే. ఈ రాజకీయ నాయకులు ఉన్నారే, ఎక్కడికి వెళితే అక్కడ నిప్పు అంటించడం తప్ప వాళ్ళు నిప్పు అంటించకుండా వెనక్కి తిరిగి రారు. సత్తాకే హాత్ మే ధర్మ కో దేంగే తో హాని హీ హోగి. చూడండి ఎంత తీవ్రమైన వ్యాఖ్య. సత్తాకే హాత్ మే ధర్మ కో దేంగే అంటే పరిపాలన చేతుల్లో మతాన్ని పెట్టడం అనేటటువంటిది జరిగితే అది భయంకరమైన హాని చేస్తుంది అని. మిత్రులారా, ఎంత భయంకరమైనటువంటి, ఎంత తీవ్రమైనటువంటి వ్యాఖ్య చేసింది ఎవరు? బీజేపీలో పేరుకి నెంబర్ 2 అమిత్ షా అయినా నరేంద్ర మోడీని రిప్లేస్ చేయగల సత్తా ఉన్నటువంటి నాయకుడు, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నాయకుడు నితిన్ గడ్కరీ అంటారు. అలాంటి నితిన్ గడ్కరీ చేశాడండి ఈ వ్యాఖ్య. అయితే ఏదో జరుగుతుంది, దాల్మే కుచ్ కాలా హై, ఏదో ఉడుకుతుంది వెనకాల అనేది అర్థమవుతుంది. ఒక పక్క అమిత్ షా, జస్టిస్ సుదర్శన్ రెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా కలుపుకుంటే సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చ జరుగుతుంది.
ఈ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఏదో జరగబోతుంది, బీజేపీలో తిరుగుబాటు అనేది మొదలైంది అనేటటువంటిది అనమాట. మొన్ననే మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ, ఈ కాన్స్టిట్యూషనల్ క్లబ్ ఆఫ్ ఇండియా అనే దానికి జరిగినటువంటి ఎన్నికల్లో అమిత్ షా క్యాండిడేట్ ఓడిపోయి రెబల్ క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేటు ప్రతాప్ సింగ్ రూడీ గెలిచాడు కదా. ఆ దెబ్బ నుంచి ఇంకా అమిత్ షా కోలుకోలేదు, బీజేపీ అగ్రనాయకత్వం కోలుకోలేదు. ఇంతట్లో నితిన్ గడ్కరీ ఈ బాంబు పేల్చాడు. ఇక దీంతో ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. ఆల్రెడీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి చంద్రబాబుని కలిసినట్టు వార్త మనందరికీ వైరల్ అయింది. అలాగే తెలుగు ఎంపీలను అందరినీ కూడా ప్రత్యేకంగా ఆయన కలిసినట్టు కూడా వార్త తెలుస్తోంది. బిజు పట్నాయక్తో కలిసినటువంటి వార్త తెలుస్తుంది. అలాగే బీజేపీలో ఉన్నటువంటి ఈ డిస్సాటిస్ఫైడ్ అసంతృప్తి గ్రూపు ఉంటుంది, నాయకులు పైకి చెప్పరు, వాళ్ళందరినీ కూడా ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఆయన జస్టిస్ సుదర్శన్ రెడ్డి కలుస్తున్నాడు. పరదా వెనక, తెర వెనక చాలా 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 జరిగిపోతుంది. అయ్యి బాబో ఏమైపోతుందిరా నాయన అని చెప్పి అమిత్ షా ఆందోళన చెందుతున్నాడు అనేది కూడా వార్త ఇప్పుడు వైరల్ అయింది. ఇదే జరుగుతుంది. అన్నిటికంటే కూడా నితిన్ గడ్కరీ ఇప్పుడు ఈ సమయంలో, ఇంకా వారం రోజులు కూడా లేదు ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఈ సమయంలో మతము, రాజకీయము, నాయకులు వీళ్ళందరి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? మతపరమైన రాజకీయాలు చేస్తున్నది ఎవరో మనందరికీ తెలుసు కదా. సో ఎవరి మీద ఆయన బాణాన్ని ఎక్కుపెట్టాడు ఏమిటి అనేటటువంటిది కూడా మనకు అర్థమైపోతుంది కదా, పేరు చెప్పకపోయినా. ఇప్పుడు ఎందుకు ఈ వ్యాఖ్య చేశాడు అని చెప్పి ప్రైవేట్గా అమిత్ షా కూడా గడ్కరీ మీద కొంచెం కోపంగా ఉన్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. సో ఈ గడ్కరీ వ్యాఖ్యలు, అమిత్ షా జస్టిస్ సుదర్శన్ రెడ్డి మీద ఆగ్రహము, మన జరిగినటువంటి కాన్స్టిట్యూషనల్ క్లబ్ ఆఫ్ ఇండియా ఎన్నికలు, అందులో బీజేపీ క్యాండిడేట్ అధికార క్యాండిడేట్ ఓడిపోవడం, ఇవన్నీ కూడా చూస్తుంటుంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్. ఏం జరుగుతుందో మనం చూద్దాం. థ్యాంక్ యూ.